మనం బాగున్నప్పుడు మన తప్పులు కనిపించవు, మనం బాలేనప్పుడు చేసిన మంచి కనిపించదు. పరిస్థితులు బట్టి మనమే మారిపోతాం, కానీ తప్పు అవతలి వాళ్ళదంటాం. మిత్రమా, రేపు నీకు నచ్చిన జీవితం కావాలంటే ఈ రోజు నుంచే నచ్చే జీవితం కోసం కష్టపడాలి. బాల్యంలో చాలా మంది మన చుట్టూ ఉంటారు. యవ్వనంలో ప్రేమించిన వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు. వృద్ధాప్యంలో మన జీవితంతో మనం మాత్రమే ఉంటాం. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది డబ్బు కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ డబ్బులు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. మనం 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకొని వాళ్ళకి. మిత్రమా, నీకు 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వస్తే తెలుస్తుంది ఆ 100 బంధాల్లో నిజం ఏది అనేది. మనకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మన నిజమైన స్నేహితులు ఎవరనేది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసిదిగా కాదు. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి, కానీ మనుషులు మాత్రం ఒకడు ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. నీతో ఉన్నవారు నీకెందుకు కలిశామురా అనేలా ఉండకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదిలేసుకున్నామో అనేలా బ్రతకాలి. జీవితంలో నీకు విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, మరి నీకు విలువ ఇచ్చే బంధాలను అస్సలు వదులుకోకు. మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా మన అంతరాత్మ మాత్రం నిత్యం ఏది తప్పో ఏది ఒప్పో చెప్తూ ఉంటుంది. వెతికితే దొరికేది నిజం, వెతికి వెతికి చెప్పేది అబద్ధం, వెతక్కుండా దొరికేది నమ్మకం. జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. మన జీవితంలో గడిచిపోయిన అనుభవాలు గుర్తు చేసుకుంటే చాలు. మనిషి మనశ్శాంతికి అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు హానికరమైనది. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. మిత్రమా, నీ జీవితంలో నీకు వచ్చే ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది.